అందరికీ నమస్కారం. 1991 రిఫార్మ్స్ ఏంటి, ఎందుకు అవి ఇంపార్టెంట్, 1991 ముందు ఇండియా సిచ్యువేషన్ ఏంటి, అప్పటికిప్పటికీ ఏం చేంజ్ అయింది, రిఫార్మ్ చేసేటప్పుడు కొన్ని కష్టాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ స్మార్ట్ ఫోన్లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారా? చెప్పులు తెగిపోతే షాప్కి వెళ్ళి అక్కడ నచ్చకపోతే పక్క షాప్కి వెళ్ళి డబ్బులు ఇవ్వగానే చెప్పులు తీసుకుంటున్నారా? ఫారెన్లో ఉన్న మీ పిల్లలకో రిలేటివ్స్కో రూపాయల్లో ఉన్న డబ్బుల్ని వేరే కరెన్సీలోకి పంపగలుగుతున్నారా? మీ ఫ్యామిలీలో ఎవరో ఒక సిటీలో ఉండి జాబ్ చేస్తూ 5 డిజిట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారా? పిజ్జా ఆర్డర్ పెట్టుకుని ఐపీఎల్ చూస్తూ యాడ్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారా? ఈ అన్ని క్వశ్చన్స్లో ఏ ఒక్కదానికి మీ ఆన్సర్ ఎస్ అయినా దానికి 1991 రిఫార్మ్సే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇవే కాదు, మనం రోజు కొని తెచ్చుకునే ప్రతి సౌకర్యం వెనుక, డెవలపింగ్ అని కొందరితో డెవలప్డ్ అని కొందరితో మన దేశాన్ని పిలిపించుకునే దాని వెనుక అసలైన కారణం ఎకనామిక్ లిబరలైజేషన్ ఆర్ 1991 రిఫార్మ్స్. 1991 రిఫార్మ్స్కి ముందు మన కంట్రీ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది. ఎంత వర్స్ట్గా ఉందో డిస్కస్ చేసే ముందు మన ఎకనామిక్ హిస్టరీ గురించి ఒక చిన్న పాయింట్. బ్రిటిషర్స్ ఇండియాని కాలనైజ్ చేయకముందు చైనా, ఇండియా కలిపి ప్రపంచంలో సగం సంపదకి కారణం. ఈ వెల్త్ని మెజర్ చేయడానికి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ జీడిపి అనే మెట్రిక్ని వాడతారు. బ్రిటిషర్స్ రాకముందు ఇండియా జీడిపి వరల్డ్లో చైనా తర్వాత సెకండ్ పొజిషన్. ఇండిపెండెన్స్ వచ్చే టైంకి కూడా అంత మంచి సిచ్యువేషన్లో లేకపోయినా 1991 ముందు అంత వర్స్ట్గా మాత్రం లేదు. కానీ ప్రతిదాన్ని జాతీయం చేయడం, సబ్బు నుంచి షాంపూ దాకా, టీవీ నుంచి టెలిఫోన్ దాకా అంతా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండటం, రష్యాకి బాగా సన్నిహితం వల్ల జనాల్లో ఏర్పడిన గవర్నమెంట్ అంటే పవిత్రం, ప్రైవేట్ అంటే అపవిత్రం అనే సోషలిస్ట్ ఐడియా వల్ల ఇండియాలో ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా పాడైంది. సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే 1991 రిఫార్మ్స్కి ముందు 3 వారాలు ఇంపోర్ట్స్కి మాత్రమే సరిపడే ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ దగ్గర క్యాష్ ఆర్ గోల్డ్ రూపంలో ఉండే ఆస్తులు. సోషలిజం అంటే ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి, ఇలాంటి ఎకనామిక్ ఐడియాలజీస్ గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. మన దేశానికి అప్పు రికార్డ్ హైలో ఉంది, ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇండియాలో బిగ్గెస్ట్ ఇంపోర్ట్ అయిన ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతున్నాయి. దానికి తోడు పిఎంస్ మారడంతో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఇండియన్ అఫీషియల్స్ ఐఎంఎఫ్ దగ్గరికి లోన్ అడగడానికి వెళ్తే మీరు ఏ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనే అవమానం కూడా ఎదురైంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎకనామిక్ రిఫార్మ్ అనేది జస్ట్ అవసరం మాత్రమే కాదు, అసలు రిఫార్మ్ తప్ప వేరే గత్యంతరం లేదు. 1991 రిఫార్మ్స్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే 2021కి రిఫార్మ్స్ అయ్యి 30 ఇయర్స్ అవుతుంది. వాటి బెనిఫిట్స్ని ఈ 3 decadesలోనూ కంప్లీట్గా అనుభవించాం. కానీ ఈ రిఫార్మ్స్కి ముందు ఇండియా ఎలా ఉండేదో ఇప్పుడున్న సొసైటీలో ప్రతి ఇద్దరిలో ఒకరికంటే ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే ఇండియాలో యావరేజ్ ఏజ్ 28 ఇయర్స్. అంటే ఇప్పుడున్న వారిలో సగం మంది ఈ రిఫార్మ్స్కి ముందు పుట్టలేదు, ఇంకా చాలామంది చిన్న వయసులో ఉంటారు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలంటే ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళని వాళ్ళ టైంలో ఇండియా ఎలా ఉండేదో అడిగి తెలుసుకోండి. అప్పట్లో ఇండియాలో ఒక కంపెనీ పెట్టాలంటే ఆల్మోస్ట్ 80 ఏజెన్సీస్ నుంచి పర్మిషన్ కావాలి. ఎంతకి కొనాలి, ఎంతకు అమ్మాలి, ఏం కొనాలి, ఏం తయారు చేయాలి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలి, ఇలా ప్రతిదీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండేది. కంపెనీ పెట్టాలన్నా, ఎక్స్పాండ్ చేయాలన్నా, వేరే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఆఖరికి మూసేయాలన్నా కూడా పర్మిషన్స్ కావాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టండి, అసలు గవర్నమెంట్తో సంబంధం లేని వాళ్ళ వల్ల అస్సలు కాని పని. అందుకే ప్రైవేట్ కంపెనీస్ చాలా తక్కువ ఉండేవి. ఈ రూల్స్ అన్నీ జనాలు, పనిచేసే వర్కర్స్, కన్జ్యూమర్ డిమాండ్ కోసం మంచి ఇంటెన్షన్తోనే మొదలైన చివరికి చెడుకు దారితీశాయి. ఇలా లైసెన్స్లు ఒక 4-5 కంపెనీస్కి ఇవ్వటం వల్ల కాంపిటీషన్ లేని సామ్రాజ్యాల్ని స్థాపించుకున్నారు. ఈ కరప్ట్ అండ్ రెడ్ కార్పెట్ సిస్టమ్ ఉన్న టైం లైసెన్స్ కోటారాజ్ అంటారు. కానీ ఇవన్నీ ఇప్పుడు లేవు. గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ని గవర్నమెంట్ లేదా మోనోపలైజ్ చేసిన కంపెనీస్ కాకుండా డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేసేలా ఓపెన్ అండ్ ఫ్రీ మార్కెట్ కండిషన్స్ని తయారు చేశారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగేలా క్రమక్రమంగా చర్యలు తీసుకున్నారు. కరెన్సీని కన్వర్టబుల్ చేశారు, లైసెన్స్ కోటారాజ్ని ఎండ్ చేశారు, ట్రేడ్ పాలసీని లిబరలైజ్ చేశారు. స్ట్రాటజిక్ సెక్టార్స్లో తప్ప వీలైనంత వరకు ప్రైవేట్ ప్లేయర్స్కి వెల్కమ్ చెప్పారు. ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ అండ్ రెగ్యులేషన్స్ని తగ్గించి గ్లోబలైజ్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తలుపులు మూసుకున్న ఇండియాని అవకాశాలకి, ఆశయాలకి, ఆలోచనలకి తలుపులు తెరుచుకునేలా చేశారు. రిఫార్మ్స్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్తో పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి.